ఎందుకురా దీన్ని ఎంత లేపుతున్నారు? నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత లేపే అంత ఏముందిరా దీంట్లో? మీకేం కనపడి సావట్లేదా, లేకపోతే నాకు చూడడం రావట్లేదా? లేపడానికి ఏముందిరా దీంట్లో? ఇలా అని ఎవడైనా అంటే కనుక వాడికి ఇదే సినిమాని మలయాళంలో తీసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయండి, వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, ఎక్సలెంట్, వావ్ సూపర్ అని అంటాడు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే రిప్లై అయినా మీరు చెప్పే రిప్లై అయినా ఒకటే. అదేంటంటే, అయ్యో అంకుల్ మీరా, అయ్యో సారీ దెంగండి. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లిటిల్ హార్ట్స్. సో ఈ మూవీ మీద నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వెళ్ళా. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు ఐడియా ఉంది, ఎందుకంటే ఈ మూవీ తీసింది ఎవరు, ఈ మూవీలో యాక్టర్స్ ఎవరు. సో ఈ మూవీ ట్రైలర్ టీజర్స్ చూసిన తర్వాత నేను దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. ఎవరైనా సరే అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. ఇంకా ఏదో ఉంటుంది అనుకుని మీరు వెళ్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఒక హీరో నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక మూవీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ముందు సినిమాకి ముందు టీజర్స్ ట్రైలర్స్ చూసి అది మీరు జడ్జ్ చేసుకుని ఈ సినిమాకి వెళ్ళడంతో నాకు ఇది తగ్గుతుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈ హీరో నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుని మీరు మైండ్ లో పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని ఆ హీరో నుంచి నేను వేరేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుని వెళ్తే మీకు మిగిలేది ఏమి ఉండదు, ఎంటర్టైన్మెంట్ కూడా మీరు అసలు ఫీల్ అవ్వలేరు. సో నేనైతే ఈ మూవీకి వెళ్తున్నప్పుడు మైండ్ లో ఒకటి పెట్టుకుని వెళ్ళాను. సో నాకు అది ఫుల్ఫిల్ గా కంప్లీట్ అయిందని అనిపించింది. 2 hours ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టకుండా ఫుల్ ఆఫ్ ఫన్ అన్ను, ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు హిలీరియస్ అని నేను చెప్పను. సో నాకు కూడా మూవీ బాగుంది, డీసెంట్ వన్. మరీ అంత ఎరగ తీసేసి పక్కపక్క నవ్వి పడిపడి నవ్వే మూవీ అని నేను చెప్పను. ఇట్స్ డీసెంట్ వన్, గుడ్ వన్. అంతేకాని సినిమా ఎక్సలెంట్ అని చెప్పను. సినిమా అసలు ఏంద్రా ఈ సినిమా, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అది ఏంటని అతి కవర్లు ఏం చెప్పను. సో నాకైతే ఓకే, పర్వాలేదు, బాగా అనిపించింది. మౌలి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆల్రెడీ మనం ఆయన ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ చూసాము, ఆయన 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ఇవన్నీ చూసాం. సో ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. సో నేనైతే ఎంటర్టైన్డ్, బాగా ఫ్రెండ్స్తో వెళ్ళాను, బాగా చిల్ అయ్యాను. సో ఇలాంటి మూవీస్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం అందరూ ఇదే మైండ్ సెట్తో నెక్స్ట్ ఏ మూవీస్ వచ్చినా సరే, ఈ హీరోకే అనే కాదు, ఏ హీరోకైనా ఏ మూవీకైనా మీరు పెట్టుకుని మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దాన్ని బట్టి వెళ్ళండి. అంతేగాని వేరే ఏదో పెట్టుకుని వెళ్తే మీరు అస్సలు ఏ సినిమాను మీరు ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయలేరు, ఎంటర్టైన్ అవ్వలేరు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బోర్ కొట్టుకోండి నీట్గా తీసుకెళ్లారు. ఇక మౌలి కామెడీ టైమింగ్ అయితే ఇక వీడియోస్ ఎప్పటి నుంచో తన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుద్ది, కొత్తగా చూస్తున్న వాళ్ళకి వెరైటీగా అనిపించవచ్చు, కానీ ఓకే పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. అండ్ అలాగే హీరోయిన్గా యాక్ట్ చేసిన శివాని నాగారం, వాళ్ళ క్యారెక్టర్స్ బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే వాళ్ళ రైటింగ్ కూడా బాగుందని చెప్పాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్, పేరెంట్స్ క్యారెక్టర్, అండ్ ఇంకా ఫైనల్గా రాజీవ్ కనకాల గారు మూవీ ఎండ్ అయ్యేంత వరకు చనిపోకుండా ఉండడం అది చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఈ మూవీ గురించి మనం టెక్నికల్గా అండ్ పెర్ఫార్మెన్స్ విషయంగా ఎక్కువగా మాట్లాడేంత ఏం లేదు. డీసెంట్గా ఫ్యామిలీతో మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాటితో పాటు ఫ్రెండ్స్తో అయితే ఫుల్గా చిల్ చేయొచ్చు. నాకు అర్థమైంది కొంచెం నా రివ్యూ లేట్ అయిందని. నాకు తెలిసి ఈ రివ్యూ చూసే టైంకి చాలామంది మూవీ చూసేస్తుంటారు. ఓకే, నో ప్రాబ్లం. చూడని వాళ్ళకి మీరు ఈ వీడియో బూస్టప్ చేయండి, లేదంటే మీరైనా సరే నలుగురికి చెప్పండి. సో నేను ఫస్ట్లో ఇలా అన్నాను కదా అంకుల్ మీరా, అయ్యో సారీ దెంగండి. సో దానికి ఎవరైనా ఫీల్ అయి ఉంటే సారీ. ఈ మూవీ నచ్చని వాళ్ళకి, ఇది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి, మీ పర్స్పెక్టివ్లో మీకు నచ్చొచ్చు, నా పర్స్పెక్టివ్లో నాకు నచ్చొచ్చు. సో నాకైతే బాగా అనిపించింది. సో ఇది ఈ లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ అయితే. సో మీకేమనిపించింది మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.